ఆనాడు తెలంగాణలో యువత ఓట్లు వేయించుకొని గెలిచినారు. పత్రికల్లో ఫుల్ పేజీలు జాబ్ క్యాలెండర్లని అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చినారు. అక్రమ సంపాదనతో ఫలానా రోజు ఫలానా పరీక్ష అని ఊదరగొట్టే ప్రకటనలు ఆ రోజు ప్రతి పత్రికలో పుంకాలుగా గుప్పించినారు. ఒక్కసారి కాదు 10 సార్లు ఇచ్చినారు. ఇవాళ నేను అడుగుతున్నా మిస్టర్ రాహుల్ గాంధీ, వేర్ ఆర్ ద 2 lakh జాబ్స్ యూ ప్రామిస్డ్? నువ్వు ప్రామిస్ చేసిన 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రాహుల్ గాంధీ గారు? క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి. 8 నెలలు నిండా వస్తా ఉంది. నువ్వు చెప్పినావు మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అన్నావు. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తుంది నా ప్రభుత్వం అన్నావు. ఏది అని అడిగినాం. ఇప్పటి వరకు అతిగతి లేదు. ఇవాళ దొంగ చాటున స్టేట్మెంట్ అంటూ ఇవాళ ఏదో రాసుకొచ్చి మళ్ళొక్కసారి తెలంగాణ యువతను మభ్య పెట్టడానికి బయట ఎక్కడ నిలదీస్తారో, కాంగ్రెస్ వాళ్ళు కనబడితే ఎక్కడ తంతారో. మరి క్యాలెండర్ లో తారీఖులు మారుతున్నాయి. ఏది నీ జాబ్ క్యాలెండర్, ఏది నీ 2 లక్షల ఉద్యోగాలని చెప్పి తంతారేమో కాంగ్రెస్ నాయకులని చెప్పి ఇలా 4 కాగితాల మీద 4 డేట్లు రాసుకొని ఇగో ఫలానా నెలలో ఫలానా నోటిఫికేషన్ అని చెప్పి అడ్డగోలు జమాబందీ ఏది పడితే అది రాసుకొని వచ్చినారు. మేము అడిగింది ఒకటే వారిని, నువ్వు కనీసం నువ్వు చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు నిజమైతే నీ జాబ్ క్యాలెండర్ లో కనీసం 2 ఉద్యోగాలు కూడా నువ్వు చెప్పలేదు. కేవలం ఏదో గంపగుత్తగా ఫలానా నెల అని చెప్పి మళ్లీ మభ్యపెట్టే విధంగా నువ్వు పెడతా ఉన్నావు. మాకు చర్చకు అవకాశం ఇవ్వమని కోరినాం. ఇంతకు మించిన ప్రాముఖ్యత కలిగిన అంశం ఏముంటదండి అసెంబ్లీకి? 30-40 లక్షల మంది యువతకు వారి భవిష్యత్తుకు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న చిన్నారులకు సంబంధించిన అంశం కంటే శాసనసభకు ఇంతకంటే ఏం ప్రాముఖ్యమైన అంశం ఉంటుందని మేము స్పీకర్ గారిని అడిగితే 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. కానీ 2 నిమిషాలు కూడా మైక్ ఇయ్యలేదు. 2 నిమిషాలు మైక్ ఇవ్వండి స్పీకర్ గారు. ప్రభుత్వం పారిపోతున్నది. 2 లక్షల ఉద్యోగాలను మోసం చేసింది గతంలో. మళ్లీ జాబ్ క్యాలెండర్ అని చెప్పి డ్రామా చేస్తున్నదని చెప్పి మేమందరం కూడా స్పీకర్ గారిని చేతులు జోడించి అభ్యర్థించినాం. స్పీకర్ గారు కనీసం 2 నిమిషాలు మైక్ ఇవ్వలేదు. ప్రభుత్వం పారిపోయింది. వాళ్ళ తెలంగాణ యువతకు మేము చేసే విజ్ఞప్తి ఒకటే, గత 9 నెలలుగా 8 నెలలుగా ఈ రాష్ట్రంలో ఏం జరుగుతా ఉందో మీరు చూస్తా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ రెచ్చగొట్టి, మిమ్మల్ని అందరినీ ఉసిగొలిపి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మాయమాటలు చెప్పి గ్రూప్ 2 పోస్టులు 2000 చేస్తామని చెప్పి, గ్రూప్ 3 పోస్టులు 3000 చేస్తామని చెప్పి, గ్రూప్ 1 లో 1:100 నిష్పత్తిలో పిలుస్తామని చెప్పి, మెగా డిఎస్సీ వేస్తామని చెప్పి, జీవో 46ను సవరిస్తామని చెప్పి ఏది చేయకుండా మళ్ళొక్కసారి జాబ్ క్యాలెండర్ పేరిట మభ్య పెడుతున్నందుకు స్పీకర్ ను మేము అభ్యర్థించినాం. ప్రభుత్వాన్ని మేము నిలదీసినాం ఈ రోజు. కానీ మాకు మైక్ ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఏం చేస్తుంది ప్రభుత్వం?